హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం తాత్కాలిక భరణం గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు వీడియోలో సెక్షన్ 25 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 గురించి వివరాలు తెలుసుకుందాం. పర్మనెంట్ అలిమనీ, శాశ్వత భరణం లేదా దీర్ఘకాలిక భరణం గురించి ఈ సెక్షన్ ద్వారా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వివాహం రద్దయిన సందర్భంలో విడాకులు వచ్చినా లేదా జ్యుడిషియల్ సపరేషన్ అయినా లేదంటే చట్టం దృష్టిలో చెల్లుబాటు కాని వివాహమైనా కూడా స్పౌజ్ అంటే భార్య లేదా భర్త కోర్టును పర్మనెంట్ అలిమనీ గురించి సంప్రదించవచ్చు. భార్య లేదా భర్త ఎవరైనా డిపెండెంట్ అయినప్పుడు మరియు ఇంతకుముందు చెప్పినట్టుగా డైవర్స్ డిగ్రీ, జ్యుడిషియల్ సపరేషన్ నలిటీ డిగ్రీ లేదా అన్యుల్మెంట్ ఇచ్చినప్పుడు కోర్టు సెక్షన్ 25 అప్లికేషన్ ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అయితే ఒకేసారి మొత్తంగా గానీ నెలసరి వాయిదాల రూపంలో గానీ ఆ యొక్క పర్మనెంట్ అలిమనీ పొందే అవకాశం ఉంటుంది. అయితే శాశ్వత భరణాన్ని నిర్ణయించే ముందు కోర్టు కొన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఫైనల్ గా డెసిషన్ అనేది తీసుకుంటుంది. పరిశీలించే అంశాల్లో ముఖ్యంగా పార్టీస్ యొక్క ఆర్థిక స్థితి, ఇన్కమ్, ప్రాపర్టీ, రిసోర్సెస్ మరియు పార్టీస్ యొక్క కండక్ట్ మరియు వారి యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మరియు వారి యొక్క అవసరాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాత ఫైనల్ గా అలిమోనీని డిసైడ్ చేయడం జరుగుతుంది. కోర్టు మే గ్రాంట్ అంటుంది, అంటే ఇది హక్కు కాదు, కేవలము విచక్షణ ఆధారంగా ఇవ్వబడేది మాత్రమే. అయితే ఇందులో మార్పులు మరియు రద్దు అనేది కూడా జరుగుతుంది. పరిస్థితుల్లో వచ్చేటువంటి మార్పులను బట్టి కోర్టు అలిమోనీ మొత్తాన్ని తగ్గించవచ్చు, పెంచవచ్చు. భార్య మళ్లీ పెళ్లి చేసుకుంటే లేదా భర్త మళ్లీ పెళ్లి చేసుకుంటే సెకండ్ మ్యారేజ్ లోకి వెళ్తే గనక కోర్టు అలిమోనీని రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే పర్మనెంట్ అలిమోనీ సెక్షన్ 25 ప్రకారం విడాకులు, వివాహ రద్దు అయిన తర్వాత డిపెండెంట్ స్పౌస్ కి కోర్టు ఇచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆర్థిక సహాయము. శాశ్వత భరణంపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఒక జడ్జిమెంట్ కి సంబంధించిన కేసు వివరాలను చూద్దాము. ఎంవి లీలావతి వర్సెస్ డాక్టర్ సిఆర్ స్వామి అలియాస్ డాక్టర్ సిఆర్ కుమారస్వామి. వీరి కేసులో జడ్జిమెంట్ ఈ విధంగా ఉంది. ముందుగా కేసు వివరాల్లోకి వెళ్తే 2009లో వీరి వివాహం జరిగింది. కొద్ది కాలంలోనే వాళ్ళకి మనస్పర్ధలు రావడం జరిగింది. అయితే 2011లో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 సెక్షన్ 13(1)(a) ప్రకారం మెంటల్ క్రూయాలిటీ కింద భర్త విడాకుల కోసం దాఖలు చేశాడు. అయితే భార్య రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్ కోసం కౌంటర్ క్లెయిమ్ దాఖలు చేసి తాత్కాలిక భరణం కోసం కూడా అప్లై చేయడం జరిగింది. మొదట 10,000గా నిర్ణయించి తర్వాత ప్రతి నెల 25,000కు తాత్కాలిక భరణాన్ని పెంచిన తర్వాత వివాహం రద్దు అయిన తర్వాత పర్మనెంట్ అలిమోనీ కింద 15 లక్షలను కోర్టు నిర్ణయించింది. అయితే భార్య అలిమోనీ పరిమాణాన్ని పెంచాలని సుప్రీంకోర్టును సంప్రదించింది. భర్త డాక్టర్ అయి ప్రతి నెల 1,40,000 వరకు సంపాదిస్తున్నాడు. అయితే భార్యకి ఎలాంటి ఉద్యోగం లేదు, కానీ చదువుకుంది, ఎంటెక్ చేసి LLB చదువుకుంది. అయితే ఇక్కడ భర్త యొక్క ఆదాయ సామర్థ్యాన్ని, భార్య యొక్క అర్హతలు మరియు సంపాదన సామర్థ్యాన్ని, వివాహ సమయంలో జీవన ప్రమాణాన్ని, విడాకుల తర్వాత గౌరవం, ఆర్థిక భద్రత మరియు భర్త ఎక్కువగా చెల్లించగలడు అని భావించిన కోర్టు అలిమోనీని 15 లక్షల నుండి 50 లక్షలకు పెంచింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా భార్య లేదా భర్త వారికి శాశ్వత భరణం కోసం సెక్షన్ 25 ని ఆధారంగా చేసుకుని కోర్టులో దాఖలు చేసినప్పుడు వివిధ అంశాలను పరిశీలించిన తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు ఇది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని లీగల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మీ ముందుంటాను. మీ అడ్వకేట్.